హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ రాగి తోప చేసి చూపిస్తాను. ఈ స్వీట్ రెసిపీని చాలా సులభంగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఈ రాగి తోప లేడీస్కి చాలా మంచిది, రక్తం పడుతుంది. నడుము నొప్పి ఉన్నవాళ్ళు, మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి వారంలో 2 సార్లు పెడితే చాలా మంచిది. ఈ స్వీట్ రెసిపీ చాలా స్మూత్గా ఉండి నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుంది. పాతకాలంలో స్వీట్స్కి బదులు ఇలాంటి మిల్లెట్స్ పౌడర్తో వంటకాలు చేసి తినేవారు. అందుకే వాళ్ళు అంతా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. హెల్త్కి చాలా మేలు చేసి ఈ రాగి తోప ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. కప్పు బెల్లం తురుముకు 2 కప్పులన్నర వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తరువాత ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగే వరకు కరిగించండి. చూడండి, ఇలా బెల్లం మొత్తం కరిగిపోవాలి. పాకం ఏమీ అవసరం లేదు. ఇలా కరిగిన పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. మందంగా ఉండే బాండీ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తరువాత 1 కప్పు రాగిపిండి వేస్తున్నాను. ఈ రాగిపిండిని నెయ్యిలో పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించండి. నెక్స్ట్ 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. పచ్చి కొబ్బరి వాతం చేస్తుంది అంటారు. సో కొత్తగా మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి వేసి చేయాలి. పచ్చివాసన పోయి కమ్మని సువాసన వచ్చే వరకు 5 నిమిషాల పాటు వేయించండి. లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయింది, మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఈ రాగి పిండిలోకి మనం ముందుగా పాకం పెట్టి ఉంచుకున్న బెల్లం పాకంను స్ట్రైనర్ పెట్టేసి పాకం మొత్తం వేసేయాలి. పాకంలో ఈ పిండి మొత్తం కలిసే విధంగా ఉండలు లేకుండా ఇలా ఒక విస్కర్ తీసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకుని నెక్స్ట్ కొంచెం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చూడండి, మన తోప కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. మరొక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉండేసరికి మన తోప కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండి మంచి షైనీగా తయారవుతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, చాలా సులభంగా రెడీ అయిపోయింది కదా మన రాగి తోప. నోట్లో వేస్తే కరిగిపోయి ఈ రాగి తోప స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి తప్పకుండా రుచి చూడండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత రుచిగా ఉంటుంది. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఈ తీయని రాగి తోపను వారానికి 2 సార్లు తినండి. రిజల్ట్ బాగా కనిపిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.